శ్రీ చైతన్యకు నో రూల్స్. 16 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా తరగతుల నిర్వహణ, చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు, లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు నోటీసులకే పరిమితం, యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు, గత ప్రభుత్వంలో పెద్దల అండదండలు, రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టాలని పలువురు రిక్వెస్ట్. వెంటనే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెద్దలుగా చెలామైన గద్దలు ఈ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ళకు తొత్తులుగా మారినారు. దానిలో పెట్టుబడులు పెట్టిరన్న ఆరోపణలు వచ్చినారు. పెట్టుబడులు అంటే ఎట్లా అనుకుంటారు? తెలంగాణ ప్రజల శ్రమ చేసి లక్షల రూపాయలు ఫీజులు కడతారు కదా. మేము ₹1 పెట్టుబడి పెట్టాం, ఇక్కడ కాలేజీ నడపాలంటే మాకు పార్ట్నర్షిప్ ఇవ్వాలి, 30% ఇవ్వాలి, 40% ఇవ్వాలి అని గుంజుకున్నారట. ఏముంది, వాళ్ళు కూడా పోతే పోని 30-40% ఎట్లా ప్రజల నుంచి దోసుకున్న సొమ్మే కదా. 1,00,000 కోట్లు మేము దోసుకుంటే వాళ్ళకు 20 కోట్లు 30,000 కోట్లు ఇస్తాం అని వాళ్ళు కూడా వాళ్ళకు పార్ట్నర్షిప్ ఇచ్చారట. అన్నిటిని వెలికి తీయాలి. గత ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం స్పందించాలి. నిబంధనలకు విరుద్ధంగా